ఇదిగోండి పెసరపిండి కొంచెం మొరుంగా ఆడేసుకున్నాను అనమాట. ఇదిగోండి చూసారు కదా, ముక్కలు బాగా ఊరాలి. నేను కొంచెం ఒక ఎండ దెబ్బలో ఒక అరగంట సేపు ఉంచానండి. ఆవకాయ ముక్కలు, కొత్తపల్లి కొబ్బరి తీసుకున్నాను నేను. ఇది పచ్చడి అంటేనే పెద్ద పని, కనపడిన పని, చూపించినంత ఈజీగా అయితే అవ్వవు. అన్నీ రెడీ చేసుకుని మేము ముందుకు తీసుకొస్తాం, కానీ ఎంత పని ఉంటుందో తెలుసు, పచ్చళ్ళు పెట్టే వాళ్ళకి తెలుస్తుంది బాగా. నచ్చితే కనుక లైక్ మర్చిపోకండి ప్లీజ్. ఇంత కష్టపడి చేస్తున్నాను కదా, లైక్ చేస్తే రీచ్ అవుతుంది ఎక్కువ మందికి, మన వీడియోస్ వెళ్తూ ఉంటాయన్నమాట. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే కనుక ఆంధ్ర స్పెషల్, ఎప్పుడో అంటే మన అమ్మమ్మల పురాతనమైన చెప్పచ్చేమో అదైతే, ఆ పచ్చళ్ళు అయితేనే పెసరావకాయ అండి. పెసరావకాయ అందరూ పెట్టుకోరు, కొందరే పెట్టుకుంటారు అనుకుంటా. మా అమ్మ కూడా ఎప్పుడు పెట్టలేదు కాబట్టి నాకు తెలీదు, కానీ చాలా బాగుంటుందని, కమ్మగా బాగుంటుందని చాలామంది అంటున్నారు. సరే, అన్ని ఆవకాయలు టేస్ట్ చేసాం కదా, బెల్లం ఆవకాయ, నూపప్పు ఆవకాయ, ఈసారి పెసరావకాయ ఏంటో దీని సంగతి చూడాలని చెప్పేసి పచ్చడి అయితే పెట్టుకుంటున్నాను. సరే, ఇంక ఎలాగో చూపించాను కదా, మీరు కూడా చూసేయండి. ఎవరైనా పట్టుకోకపోతే కనుక పట్టండి. ఎంతమంది తెలుసు, ఎంతమంది టేస్ట్ చేశారు విన్నాను నేను, కానీ ఎప్పుడు అమ్మది ఎప్పుడు ట్రై చేయలేదేమో. ఆవకాయ, మాగాయ, బెల్లం ఆవకాయ, నూపప్పు ఆవకాయ తెలుసు కానీ నాకు, ఇంకా చిన్న చిన్న వెరైటీస్ తెలుసు, కానీ ఈ పెసరపప్పు ఆవకాయ అనేది నాకు తెలీదు. ఇదిగోండి పెసరపప్పు తీసుకున్నాను, ఎండబెడుతున్నాను, మెంతులు ఎండబెడుతున్నాను, ఆవాలు ఎండబెడుతున్నాను, నూనె రాసి ఎల్లుల్లిపాయలు ఎండబెట్టాను. ఈ నూనె రాసి ఎండబెట్టడం వల్ల నిజంగా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి తెలుసా. ఇదిగోండి ఇలా అంటే వచ్చేస్తున్నాయి. ఇంకా లోపలికి వెళ్ళిపోదామా. ముక్కలు అయితే ఆవకాయ ముక్కలు కొట్టించేసి తీసుకొచ్చేసారు, అవి రెడీగా ఉన్నాయి, పట్టేసుకుందాం. జాడి కాలుతుంది, వేడిగా ఉంది. ఈరోజు ఎండ బాగుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. పచ్చళ్ళన్నీ పెట్టేసుకుంటున్నాను. అమ్మా, ఇప్పుడు ఈ పెసరపప్పుని ఏం చేయాలో చూపిస్తాను మీకు, రండి. సూపరేడైనా చీకటిగా ఉందా, లైట్ వేసుకోవాలి. మా కిచెన్ అంతే, ఇంకా కింద కిచెన్ అయితే భలే ఉంటుందండి. దానికి పెయింటింగ్ వేయించాలని ఆలోచిస్తున్నాం, కానీ సూపర్ ఉంటుంది అది కింద అయితే. పెసరపప్పును బాగా ఎండబెట్టేసి, నేనైతే 1 కేజీ ముక్కలకైతే మీకు లెక్క చెప్తున్నాను. ఎందుకంటే కేజీ ముక్కలు ఉన్నాయనుకోండి, మామిడి ముక్కలు ఆవకాయ ముక్కల్లో కొట్టించేసుకొని దానికి ఒక 500 గ్రాములు పెసరపప్పు అయితే తీసుకోవాలి. ఇది ఎండలో బాగా పెట్టాం కాబట్టి ఎక్కువసేపు వేయించకూడదు, మామిడి వాసన వచ్చేసి ఇంకా పచ్చడంతా మామిడి స్మెల్ వస్తుందంట. కాబట్టి మనం ఏం చేద్దామంటే ముందుగానే ఇదిగో ఇలాగా సిమ్లో పెట్టుకొని సన్న సెకని నింపాదుగా వేపుకుందాం. అప్పుడు మనకి మామిడి రాకుండా అటు ఇటుగా ఒక 10 నిమిషాలు వేయించేసుకుంటే చాలు. కలర్ చేంజ్ అవ్వాలి ఏమీ లేదు, కొంచెం పచ్చివాసన పోయి మంచి అరోమా వస్తుంది కదా పెసరపప్పు వేగుతున్నప్పుడు. అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. పచ్చళ్ళు అంటే భలే ఇష్టం కదా, వర్షం పడినప్పుడు కొంత ఆవకాయ వేసుకొని పప్పు వేసుకొని, అవును, తింటే ఆహా అనాల్సిందే, అద్భుతంగా ఉంటుంది. అవును, చిన్నప్పుడు మేమైతే ఆవకాయ అన్నం తెగ తినేసేవాళ్ళం. మధ్యాహ్నం మాటలు ఆకలేసినప్పుడు స్నాక్స్ కాకపోతే కనుక, అంటే ఆవకాయ పచ్చడి కొత్త పచ్చడి కదా, దానికోసం కలుపుకుని మరీ తమ్ముడు నేను తినేసేవాళ్ళం. ఇదిగోండి, కలర్ ఏమీ పెద్ద మారక్కర్లేదు అన్నమాట. కొంచెం మనకి సువాసన వస్తుంది అన్నప్పుడు ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అరోమా వస్తుంది కదా మంచిగా, అది. ఇదిగోండి పెసరపప్పు. అసలు కొందరు అయితే వేపరు, పచ్చిపప్పే ఎండలో పెట్టేసి ఎండిన తర్వాత మిక్సీ పెట్టేసుకుంటారు. మరి మెత్తగా గ్రైండ్ చేయకండి, కొంచెం బరక లైట్గా, లేదంటే మళ్ళీ అంటే నోటికి ముద్దలా అంటే అంటుకుపోతుంది అన్నమాట. అలా కాకుండా కొంచెం మురుంగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి పెసరపిండి కొంచెం మురుంగా ఆడేసుకున్నాను అనమాట. ఇదిగోండి చూసారు కదా, కేజీ తీసుకున్నాను నేను. 2 కేజీల ఆవకాయ ముక్కలకి కేజీ పెసరపప్పు లైట్గా దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే చెప్పాను కదా మీకు కొలతల లెక్కగా, అంటే మీకు కాటా ఉంటే దాన్ని బట్టి చూసుకోండి, లేదనుకోండి గిన్నెల లెక్కన తీసుకున్నా ఒక గిన్నె అలా కూడా మీరు వేసుకోవచ్చు. ఇదిగోండి పెసరపిండి మొత్తం వేసేస్తున్నాను. కేజీ పిండి కలిపాను కదా ఇది. అలాగే ఉప్పు తగినంత, మీకు కొలతల్లో అంటే ఒక 150 గ్రాములు కానీ
200 గ్రాములు కానీ వేసుకోండి. 150 గ్రాములు వేసుకోండి చాలు, 200 వద్దు. నేను 2 కేజీలు తీసుకున్నాను. మీకు కేజీ లెక్కన అయితే కనుక కేజీకి 500 పెసరపప్పు తీసుకోండి. ఒక 100 గ్రాములు ఉప్పు తీసుకోండి. నేను 2 కేజీలకి వేస్తున్నాను కాబట్టి కొంచెం నేను ఉజ్జాయింపుని వేసేసుకుంటున్నాను. మీకు చెప్తున్నాను కొలతలు కూడా. అలాగే సేమ్ ఆవు పిండి కూడా అంతే. ఆవు పిండి కూడా కేజీకి ఒక 70 గ్రాములు తీసుకోండి. కొంచెం అంతే. ఎల్లుల్లిపాయలు మనకిష్టం, మనకు నచ్చినాయి. 1 స్పూను మెంతులు, అలాగే 1 స్పూను మెంతిపొడి చాలు, ఎక్కువ అక్కర్లేదు. కారం నెక్స్ట్, ఇది కూడా నేను ఉజ్జాయింపుని వేసేసుకుంటున్నాను. మీరైతే కనుక కేజీకి 70 గ్రాములు చెప్పాను కదా, 70 గ్రాములు ఆవపిండి తీసుకుంటే 70 గ్రాములు ఆవపిండి తీసుకుంటే ఒక 100 గ్రాములు కారం వేసుకోండి. ఇది కమ్మగా ఉంటుంది, ఒంటికి చలవ చేస్తుంది. పిల్లలు కూడా పెట్టచ్చు అన్నమాట. అంటే వేడి చేస్తుంది, అంటే పిల్లలు కొంచెం కారంగానే తింటారు. మరి చిన్నపిల్లలు అదే అనుకోండి వేడి చేస్తుందని పెట్టాం కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది చక్కగా పెట్టుకోవచ్చు కొద్దిగా. ఇదిగోండి ఇవన్నీ కలిపేస్తున్నాను. నేను ఉజ్జాయింపుని వేసుకున్నాను కానీ మీకు అన్నీ కూడా గ్రాముల లెక్కను కూడా చెప్పాను. కేజీ ముక్కలకి అవి ఎంతంత వేసుకోవాలన్నది. 100 గ్రాముల కారం, ఒక 70 గ్రాముల ఆవపిండి, 1 స్పూన్ మెంతులు, కొద్దిగా ఎల్లుల్లిపాయలు మన ఇష్టం, మనకు టేస్ట్కి తగ్గట్టుగా. ఇప్పుడు కొంచెం నూనె వేద్దాం. ఇదిగోండి నేనైతే నేనైతే ఫ్రీడమ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ వాడతాను. వేరుశనగ నూనె పచ్చళ్ళకి బాగుంటుంది. వేరుశనగ నూనె కానీ లేదంటే పప్పుల నూనె, ఆ రెండు బాగుంటాయండి. కానీ నూనె ఎక్కువ ఉంటేనే పచ్చడి నిలువ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ పచ్చడి బయట ఉంటే 1 నెలలు మాత్రమే నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏడాదంతా ఉంటుంది. కానీ బయట ఉంటే కనుక తక్కువ ఉంటుందన్నమాట నిల్వ అనేది. పచ్చడి నెల రోజుల మించి ఉండదు. మనం ఏంటంటే కొద్దిగా ఈ నెల రోజుల్లో కొంచెం తినేసి మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చూద్దాం, మనం కూడా టేస్ట్ చేసి చెప్తాం రివ్యూ ఎలా ఉంది ఏంటనేది. పెసర ఆవకాయ మన ఆంధ్ర వాళ్ళు పెట్టే పచ్చడిలో ఇది ఒకటంట. నాకైతే తెలియక అమ్మ వాళ్ళది ఎప్పుడు పెట్టలేదు కాబట్టి నాకు తెలియలేదు. కొంచెం ఆయిల్ పోస్తున్నాను. మన కేజీ నూనె పట్టేస్తుంది, అంటే వేసే క్వాంటిటీని బట్టి. అంటే మీరు కేజీ ముక్కలు తీసుకున్నారనుకోండి, కొద్దిగానే పెట్టుకోవాలనుకున్నారనుకోండి, ఒక 1/2 కేజీ నూనె సరిపోతుంది. నేను 2 కేజీలు తీసుకున్నాను కదా, అందులోని పెసరపిండి కదా, ఆయిల్ పడుతుంది, చలవ చేస్తుంది. ఎప్పుడు కావాలో అప్పుడు తినచ్చు, భయపడక్కర్లేదు. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి నాకు తెలిసి నూనె ఎక్కువ పట్టింది. ఈ పచ్చడి కూడా రెడీ అయిపోయింది మనకి. ఊట సరిపోతుంది మనకి, ఇలా ఉంటే చాలు. కడీనైతే ముందే మీకు చూపించాను కదా, ఎండలో పెట్టాను కదా, కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇదిగోండి మొత్తం కేజీ నూనె పట్టేస్తుంది నాకైతేని. ఒకసారి బాగా కలిపేద్దాము. ఇది కూడా 3వ రోజునే చూడాలి మనం. ఇప్పుడు వేసేసుకుందాం. ముక్కలు బాగా ఊరాలి. నేను కొంచెం ఒక ఎండ దెబ్బలో ఒక అరగంట సేపు ఉంచానండి ఆవకాయ ముక్కలు. కొత్తపల్లి కొబ్బరి తీసుకున్నాను నేను. ఇది పచ్చడి అంటేనే పెద్ద పని, కనపడిన పని. చూపించినంత ఈజీగా అయితే అవ్వవు. అన్నీ రెడీ చేసుకొని మేము ముందుకు తీసుకొస్తాం, కానీ ఎంత పని ఉంటుందో తెలుసు. పచ్చళ్ళు పెట్టే వాళ్ళకి తెలుస్తుంది బాగా. నచ్చితే కనుక లైక్ మర్చిపోకండి ప్లీజ్. ఇంత కష్టపడి చేస్తున్నాను కదా, లైక్ చేస్తే రీచ్ అవుతుంది ఎక్కువ మందికి, మన వీడియోస్ వెళ్తూ ఉంటాయన్నమాట. ఈ బుల్లిజాడి సరిపోద్ది అనుకుంటున్నాను నేనైతే. వేసేస్తాను ఈ ముక్కలన్నీ. అడుగును కొద్దిగా నూనె పోసాను కదా, కలర్ బాగుంటుంది.
పెసరపిండి కదా, మొరుంగా ఆడాను కొంచెం, మరీ మెత్తగా కాకుండా, ఎందుకంటే కొంచెం నోటికి అంటే అంటుకోకుండా ఉంటుందని. పెసరపిండి కదా, కొంచెం జిగురు అంటుకుంటుంది నోటికి. ఇదిగోండి, కేజీ నూనె పట్టేసింది. ఇంకా 3 రోజులు పడితే కనుక మళ్ళీ వేసుకోవాలి. ఇంకా తీసేద్దాం. ఇదిగోండి, ఖచ్చితంగా ఉండవలసిందే ఇది. మూడో రోజుని తీసుకుందాం. గాలి వెళ్ళకుండా ఇలా క్లాత్తో కట్టేసుకోవాలి. గాజు సీసాలు ఉంటే గాజు సీసాలు కూడా వేసుకోవచ్చు. నాకు జాడీలు ఇష్టం, చెప్పాను కదా మీకు, గాజు ఐటమ్స్ ఇలాగా జాడీలు నాకు చాలా రకాల జాడీలు ఉన్నాయి. అంటే సైజులు అన్నమాట, కొంచెం పెద్ద 2 కొంచాలు పట్టి, ఆవకాయ పట్టి, ఇది అలా ఉన్నాయి. మాకు ఇటు సైడ్ ఏంటి తెలుసా, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆషాఢం తగు అని చెప్పేసి జాడీలు, డబ్బాలు, పచ్చళ్ళు, వడియాలు, మామిడి పళ్ళు, పనసపండు ఇవన్నీ పంపుతారన్నమాట. భలే జరుగుతాయండి. మీ ఊర్లో కూడా ఇలా ఏమైనా జరుగుతాయా? జరిగితే కనుక నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఇటు సైడ్ గోదావరి సైడ్ ఏదిని అలా కావిళ్ళని ఆషాఢ తగులు పెడతారన్నమాట. ఇదిగోండి అయిపోయింది. ఇదండి ఈరోజైతే. ఇంకా మూడో రోజుని చూపిస్తాను వీలైతే కనుక. చూడండి, పచ్చడి పెట్టి కలిపిన ముద్దలు తినిపిస్తే మా పిల్లల రివ్యూ ఇస్తారు. మా కష్టానికి మీ లైక్ అనేది మర్చిపోకండి. ఇస్తే కనుక నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.